అవునులేండి సార్. ఎస్. ఎవరు రాలేదు సార్. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ టు ది జిఎస్టి అండ్ కస్టమ్స్ యాక్ట్ క్లాస్. ఈరోజు క్లాసులో మనం జిఎస్టి యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసుకున్నాం. మనందరికీ తెలుసు, దేశంలోని ఏ చట్టమైనా సరే విజయవంతంగా అమలు చేయబడాలి అంటే ఆ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం, ఆ చట్టాన్ని అమలు చేయడంలో ఏర్పడేటువంటి ఇబ్బందులను తొలగించడం, ఆ చట్టం యొక్క స్ఫూర్తిని సక్రమంగా ప్రజలకు తెలియజేసే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడం, ప్రజలందరూ కూడా ఆ చట్టం ప్రకారం ఆ చట్టంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటించే విధంగా చేయడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగానే ప్రతి ఒక్క చట్టాన్ని అమలు చేయడానికి, సక్రమంగా అమలు చేయడానికి ఒక యంత్రాంగాన్ని అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో దశాబ్దాల తర్వాత మన యొక్క పన్నుల వ్యవస్థలో, పరోక్ష పన్నుల వ్యవస్థలో గణనీయమైన మార్పు తీసుకొని వచ్చింది జిఎస్టి చట్టం. జిఎస్టి చట్టం రాకముందు ఎన్నో పరోక్ష పన్ను మార్పులు, ఎన్నో పరోక్ష పన్నుల చట్టాలలో ఎన్నో మార్పులు చేశారు. కానీ ఆ మార్పులన్నీ కూడా కొంత శాతం వరకు మాత్రమే చేయడం జరిగింది. అంటే మైనర్ చేంజెస్ చేసుకుంటూ, మాడిఫికేషన్స్, మార్పులు చేసుకుంటూ మన దేశంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే జిఎస్టి చట్టము తీసుకొని రావడం వల్ల మొత్తం పరోక్ష పన్నుల వ్యవస్థ అనేది సమూలంగా మార్పు చేయడం జరిగింది. అసలు ఇప్పుడు జిఎస్టి అమలులోకి వచ్చిన తర్వాత చాలా వరకు పాత చట్టాలు అనేవి జిఎస్టిలో విలీనం అయిపోయినాయి లేదా రద్దు అయిపోయినాయి. కొన్ని చట్టాలు వాటి స్థానంలో జిఎస్టి అనేది అమలులోకి వచ్చిందన్నమాట, జిఎస్టి చట్టం. సో ఇంత పెద్ద ఎత్తున మార్పు చేస్తూ ప్రవేశపెట్టినటువంటి ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ చట్టము అనేది ఆశించినంతగా విజయవంతం కావాలి అంటే, మన ప్రభుత్వం ఆశించినంత మేరకు ఫలితాలు రావాలి అంటే, ప్రజలందరూ కూడా దానిని పాటించి, అందులోని నియమ నిబంధనలన్నిటినీ పాటించి ఆ చట్ట ప్రకారం వ్యాపారస్తులైతేనేమి, ఉత్పత్తిదారులైతేనేమి, వినియోగదారులైతేనేమి, ప్రతి ఒక్కరూ ఆ చట్టం యొక్క పరిధిలో ప్రభావితం చేయబడేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క సంస్థ, ప్రతి ఒక్క భాగస్వామి కూడా ఆ చట్టంలో ఉండేటువంటి నియమ నిబంధనలను పాటించి సక్రమంగా అమలు చేయడానికి సహకరించినప్పుడే ఆ జిఎస్టి చట్టము అనేది విజయవంతం అవుతుంది. ఈ జిఎస్టి చట్టము విజయవంతము కావడానికి సక్రమమైన నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు చేయడం అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం.
అంటే చట్టం చేయగానే సరిపోదు. చట్టం ఏదో మంచి చట్టం తయారు చేసి పార్లమెంటులోనో లేకపోతే అసెంబ్లీలోనో ఆమోదం తెలిపినంత మాత్రాన ఆ చట్టము సక్రమంగా అమలు చేయబడదు. ఆ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడానికి తగిన యంత్రాంగాన్ని, తగిన పరిస్థితులను సృష్టించి ఆ చట్టము యొక్క పర్యవేక్షణ చేసి ఎవరెవరు చట్టాన్ని సక్రమంగా పాటిస్తున్నారు, ఎవరెవరు అందులో నియమావళిని సక్రమంగా పాటిస్తున్నారు, ఎవరెవరు పాటించడం లేదు, వాళ్ళు ఎందుకు పాటించడం లేదు, ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని పాటించకపోతే, అంటే ఉద్దేశపూర్వకంగా చట్టంలో ఉండేటువంటి నియమ నిబంధనలు పాటించకపోతే దానికి తగినటువంటి పెనాల్టీలు విధించడం లేదా ఫైన్లు వేయడం, ఇలాంటివన్నీ కూడా సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడంలో భాగంగానే ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తేనే కొద్ది శాతం ప్రజలు దాన్ని అమలు చేస్తారు. సాధారణంగా ఏంటంటే ప్రజల్లో కూడా కొంతమంది ప్రతి ఒక్క చట్టాన్ని గౌరవించి ఫాలో అయ్యే వాళ్ళు కొంత శాతం ఉంటారు. కొంతమంది ప్రభుత్వము ఆ చట్టం గురించి అవేర్నెస్, అంటే దాని గురించి చెప్పగా విని ఆచరించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఆచరించకుండా ఆ ప్రభుత్వాన్ని మనల్ని ఏం చేస్తుందిలే, పాటించకపోతే ఏమవుతుంది అనేటువంటి నిర్లక్ష్య భావంతో కొంత శాతం ఉంటారు. కొంతమంది ఎంత చెప్పినా కూడా పాటించకుండా తప్పుడు మార్గాలలో చట్టాన్ని ఉల్లంఘించేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ విధంగా రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి అందరూ చట్టం యొక్క పరిధిలోకి తీసుకొని రాబడాలి అంటే, లేదా అందరూ చట్టాన్ని గౌరవించి అందులో ఉండేటువంటి నియమ నిబంధనలను పాటించాలి అంటే దానికి సక్రమమైనటువంటి నిర్వహణ వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్ అనేది ఏర్పాటు చేయడం ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి విధి. కాబట్టి ఇప్పుడు మన దేశంలో జిఎస్టి చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కూడా జిఎస్టి చట్టం అనేది మనకు జూలై 1, 2017 తేదీ నుంచి మన దేశంలో అమలులోకి వచ్చింది. ఆ తేదీ నుంచి జిఎస్టి చట్టాన్ని గురించి ప్రజల్లో అవగాహన కల్పించి, వ్యాపారస్తుల్లో అవగాహన కల్పించి, వ్యాపార సంస్థల్లో అవగాహన కల్పించి, ప్రజలలో అవగాహన కల్పించి, వారిలో ఉండేటువంటి అపోహలు, అనుమానాలు నివృత్తి చేసి, వారిలో ఉండేటువంటి భయాలను తొలగించి, ఇవన్నీ చేస్తేనే మనకు జిఎస్టి చట్టం అనేది ప్రజల్లోకి చొచ్చుకొని పోతుంది. అంటే ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటి? ఆ చట్టంలో ఉండేటువంటి నియమ నిబంధనలను పాటించడం. చట్టంలో ఉండేటువంటి నియమ నిబంధనలు పాటిస్తేనే దాన్ని యాక్సెప్ట్ చేసినట్లు అన్నమాట. కాబట్టి మనకు జిఎస్టి చట్టము సక్రమంగా మన దేశంలో అమలు కావడానికి ఒక పర్యవేక్షణ లేదా నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేది అత్యంత ముఖ్యమైన అంశంగా ప్రభుత్వం భావించింది. దానికి తగ్గట్లుగా సక్రమమైన నిర్వహణ వ్యవస్థను కూడా రూపొందించి అమలు చేస్తూ ఉన్నది. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఓకే, సో ఇప్పుడు మనము ఈ జిఎస్టి చట్టం యొక్క నిర్వహణ వ్యవస్థ లేదా పర్యవేక్షణ వ్యవస్థను గురించి మనం తీసుకున్నట్లయితే, మనకు ఈ జిఎస్టి చట్టాన్ని పర్యవేక్షించేటువంటి వ్యవస్థ లేదా నిర్వహణ వ్యవస్థ అనేది రెండు అంచెలలో ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నమాట.
2 అంచెలలో ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే, ఇప్పుడు మన దేశంలో జిఎస్టి అనేది ద్వంద్వ జిఎస్టి విధానం మనం పాటిస్తున్నాము అని మనం ఇంతకుముందు చదువుకున్నాం. ద్వంద్వ జిఎస్టి. సో ద్వంద్వ జిఎస్టి అంటే ఏమిటి? మన దేశంలో ప్రతి వ్యవహారం మీద కేంద్ర ప్రభుత్వము జిఎస్టి విధిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వము కూడా జిఎస్టి విధిస్తుంది ఒకేసారి. సో కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి జిఎస్టిని ఏమంటాం? సిజిఎస్టి అంటాం. కేంద్ర జిఎస్టి పన్ను, కేంద్ర వస్తు సేవల పన్ను. అదే రాష్ట్రం విధించేటువంటి పన్నును ఏమన్నాం? రాష్ట్ర వస్తు సేవల పన్ను అన్నాం. సో ప్రతి ఒక్క కార్యకలాపంలోనూ, ప్రతి ఒక్క సరఫరాలోనూ ఈ 2 ట్యాక్సులు సిజిఎస్టి ప్లస్ ఎస్జిఎస్టి 2 కూడా విధించి వసూలు చేయబడతాయి. దానినే ద్వంద్వ పన్ను విధానము అన్నాం. కాబట్టి ఎప్పుడైతే మన దేశంలో ద్వంద్వ పన్ను విధానము జిఎస్టిలో ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ఆ ప్రకారమే చట్టము చేసింది. ఆ ప్రకారమే కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్ని రకాలైనటువంటి వ్యాపార వ్యవహారాలలో ఈ 2 సిజిఎస్టి, ఎస్జిఎస్టి అనేది విధించి వసూలు చేయడం జరుగుతూ ఉన్నది. సో ఎప్పుడైతే ద్వంద్వ పన్ను విధానము లేదా ద్వంద్వ జిఎస్టి విధానం మన దేశంలో అమలు చేశారో, దానిని పర్యవేక్షించడానికి, దానిని అమలు చేయడానికి అవసరమైనటువంటి యంత్రాంగము కూడా, ద్వంద్వ జిఎస్టి యొక్క పర్యవేక్షణ యంత్రాంగము కూడా 2 స్థాయిల్లో తప్పనిసరిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే మనకు అడ్మినిస్ట్రేషన్ పరంగా జిఎస్టిని సక్రమంగా అమలు చేయడానికి 2 స్థాయిలలో ఈ యంత్రాంగం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 2 స్థాయిలలో ఈ జిఎస్టి అమలు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 2 స్థాయిలు ఏమిటి అంటే, ఒకటి కేంద్ర స్థాయిలో నిర్వహణ యంత్రాంగము ఒకటి, రాష్ట్ర స్థాయిలో నిర్వహణ యంత్రాంగం ఒకటి. సో కేంద్ర స్థాయిలో నిర్వహణ యంత్రాంగము అంటే ఏమిటంటే, మనకు కేంద్ర ప్రభుత్వము కేంద్ర వస్తు సేవల పన్ను విధించి వసూలు చేస్తుంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ జిఎస్టి అనేది వసూలు చేస్తుంది. కాబట్టి ఈ రెండింటిని పర్యవేక్షణ చేయడానికి, ఈ రెండింటిని అమలును పర్యవేక్షించడానికి కేంద్ర స్థాయిలో మనకు ప్రభుత్వం సిజిఎస్టి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిజిఎస్టి యంత్రాంగం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సిబిఐసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, సిబిఐసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్ అనేటువంటి బోర్డును నెలకొల్పి దాని ద్వారా కేంద్ర స్థాయిలో సిజిఎస్టి చట్టం యొక్క అమలును పర్యవేక్షించడం, అందులో ఉండేటువంటి సమాచారము లేదా విషయ సేకరణ లేదా సమస్యలు తెలుసుకోవడం, వాటిని ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించడం, ఇవన్నీ కూడా ఈ కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి సిజిఎస్టి యంత్రాంగం చేస్తుంది. ఈ సిబిఐసి అనేది కేంద్ర రాబడి చట్టం 1969 చట్టం ప్రకారం ఇది ఏర్పాటు చేయబడింది. ఇది
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అంటే కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఉండేటువంటి రెవెన్యూ విభాగము, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ విభాగం యొక్క ఆధ్వర్యంలో, భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటువంటి రెవెన్యూ విభాగం యొక్క ఆధ్వర్యంలో ఈ సిబిఐసి అనేది పనిచేస్తుంది. సో ఈ సిబిఐసిలో 6 లేదా 7 మంది సభ్యులు ఉంటారు. వారికి ఒక చైర్మన్ కూడా ఉంటాడు. సిబిఐసిలో ఒక చైర్మన్ ఉంటాడు. ఆ చైర్మన్ కింద 6 లేదా 7 మంది సభ్యులు కూడా ఉంటారన్నమాట. ఓకే, ఈ సభ్యులు కేంద్ర స్థాయిలో సిజిఎస్టి చట్టాన్ని గురించినటువంటి అమలుకు సంబంధించినటువంటి పర్యవేక్షణ, విషయ సేకరణ, సమాచార సేకరణ, పరిశీలన, చట్టాన్ని అందరూ సక్రమంగా ఫాలో అవుతున్నారా లేదా, ఎవరైనా తప్పుడు మార్గంలో చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారా, చట్టంలో ఏవైనా లోపాలు ఉన్నాయా, చట్టంలో ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా, వీటన్నిటినీ ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ప్రజల నుంచి లేదా వ్యాపారస్తుల నుంచి లేదా వినియోగదారుల నుంచి వచ్చేటువంటి విన్నపాలను ఎప్పటికప్పుడు స్వీకరించి వాటికి కేంద్ర స్థాయిలో ఎలాంటి పరిష్కార మార్గాలు లేదా ఎలాంటి పరిహారాలు తీసుకుంటే లేదా ఎలాంటి మార్పులు, చట్టంలో ఏవైనా మార్పులు అవసరమైనట్లయితే ఆ మార్పులు చేసినట్లయితే దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచన చేసి వాటిని జిఎస్టి కౌన్సిల్ అనేది ఒకటి ఉంది మనకు, అపెక్స్ బాడీ జిఎస్టి కౌన్సిల్. జిఎస్టికి సంబంధించినటువంటి పాలసీ నిర్ణయాలను తీసుకునేటువంటి అత్యున్నత బోర్డు అది జిఎస్టి కౌన్సిల్ అనేది. సో ఈ సమస్యలు, ఇష్యూస్ వీటన్నిటిని ఆ జిఎస్టి కౌన్సిల్ దృష్టికి తీసుకొని వెళ్ళి వాటిని వీలైనంత మేరకు పరిష్కరించే విధంగా ప్రయత్నం, కేంద్ర స్థాయిలో పరిష్కారం చేసేటువంటి యంత్రాంగం కేంద్ర స్థాయిలో ఈ సిబిఐసి అనేది చేపడుతుంది అన్నమాట. ఓకే, సో ఈ సిబిఐసిలో చాలామంది ఆఫీసర్లు ఉంటారు. కేంద్ర స్థాయిలో ఉండేటువంటి సిబిఐసిలో, సో ఈ సిబిఐసిలో ఉండేటువంటి అధికారులను కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా నియమించి గెజిట్లో ప్రకటిస్తుంది. సో అందులో ఎవరెవరు ఉంటారంటే ముఖ్యమైనటువంటి వ్యక్తులు ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి, ఇది డెసిగ్నేషన్. ఓకే, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి లేదా ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిజిఎస్టి, ప్రిన్సిపల్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ సిజిఎస్టి. ఈయన అత్యున్నత స్థానంలో ఉంటాడనమాట ఈ సిబిఐసి బోర్డులో ఉండేటువంటి సభ్యులలో. అదేవిధంగా ఇతనితో పాటుగా చీఫ్ కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి లేదా డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ సిజిఎస్టి, చీఫ్ కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి ఆర్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ సిజిఎస్టి. ఈయన ఇంకొక ముఖ్యమైనటువంటి ఆఫీసరు, ఈయన కూడా సిబిఐసిలో ఉంటాడు. అదేవిధంగా ప్రిన్సిపల్ కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి లేదా ప్రిన్సిపల్ అడిషనల్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ సిజిఎస్టి, ఈయన కూడా మనకు సిబిఐసి బోర్డులో ఉంటారన్నమాట. ప్రిన్సిపల్ కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి లేదా ప్రిన్సిపల్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిజిఎస్టి.
నెక్స్ట్ కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి. కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి లేదా అడిషనల్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ సిజిఎస్టి. కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి లేదా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిజిఎస్టి. ఈయన మరొక ముఖ్యమైనటువంటి ఆఫీసర్. అలాగే అడిషనల్ కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి, అడిషనల్ కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి లేదా అడిషనల్ డైరెక్టర్స్ ఆఫ్ సిజిఎస్టి. అడిషనల్ డైరెక్టర్స్ ఆఫ్ సిజిఎస్టి ఈయన కూడా మరొక ముఖ్యమైనటువంటి ఆఫీసర్. నెక్స్ట్ జాయింట్ కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి లేదా జాయింట్ డైరెక్టర్స్ ఆఫ్ సిజిఎస్టి. జాయింట్ కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి లేదా జాయింట్ డైరెక్టర్స్ ఆఫ్ సిజిఎస్టి. నెక్స్ట్ డిప్యూటీ కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి లేదా డిప్యూటీ డైరెక్టర్స్ ఆఫ్ సిజిఎస్టి. డిప్యూటీ కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి లేదా డిప్యూటీ డైరెక్టర్స్ ఆఫ్ సిజిఎస్టి. నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి లేదా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆఫ్ సిజిఎస్టి. అసిస్టెంట్ కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆఫ్ సిజిఎస్టి. సో ఈ అధికారులందరూ కూడా ఇవన్నీ కూడా ఆ అధికారుల యొక్క హోదాలు. ఇవన్నీ కూడా అధికారుల యొక్క హోదాలు, డెసిగ్నేషన్స్ అంటారు. ఏంటి డెసిగ్నేషన్స్? ప్రిన్సిపాల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ సిజిఎస్టి, చీఫ్ కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి, ప్రిన్సిపల్ కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి, కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి, అడిషనల్ కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి, జాయింట్ కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి, డిప్యూటీ కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి, అసిస్టెంట్ కమిషనర్స్ ఆఫ్ సిజిఎస్టి. ఇవన్నీ కూడా వారి యొక్క డెసిగ్నేషన్స్ అంటారు, అంటే హోదాలు. సో ఈ విధంగా వివిధ హోదాలతో, వివిధ పేర్లతో ఈ అధికారులంతా కూడా సిబిఐసిలో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, ఆ బోర్డులో ఈ అధికారులందరూ కూడా పై స్థాయి అధికారులుగా ఉంటారు. ఓకే, సో ఈ విధంగా మనకు వీరితో పాటుగా అదనంగా అవసరం అనుకుంటే మరికొంతమంది అధికారులను కేంద్ర ప్రభుత్వము అదనంగా నియమించడానికి అవకాశం అనేది ఈ చట్టం ఇచ్చింది. అంటే అవసరాన్ని బట్టి లేదా పరిస్థితులను బట్టి అదనంగా ఇంకా అధికారులను ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడానికి ఉద్దేశించి నియమించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉందన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకు కేంద్ర స్థాయిలో సిబిఐసి ఆర్థిక శాఖ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి కేంద్ర పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ సుంకాల బోర్డు, అది సిబిఐసి. నేను తెలుగులో చెప్తున్నాను. కేంద్ర పరోక్ష పన్నుల కస్టమ్స్ సుంకాల బోర్డు, సిబిఐసి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. దాన్ని తెలుగులో కేంద్ర పరోక్ష పన్నుల మరియు కస్టమ్స్ సుంకాల బోర్డు అంటారు తెలుగులో. సో ఆ బోర్డులో ఉండేటువంటి ఈ అధికారులందరూ కూడా సిజిఎస్టి చట్టాన్ని దేశంలో అమలు చేసే విధానాన్ని నిరంతరము పర్యవేక్షణ చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళ ఆధ్వర్యంలోనే సిజిఎస్టి చట్టం అనేది మన దేశంలో ఎలా పనిచేస్తూ ఉన్నది అనేది దాన్ని పర్యవేక్షణ అంతా కూడా వీరే చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క పర్యవేక్షణ
ఈ యొక్క పర్యవేక్షణ అనేది దేశవ్యాప్తంగా సులభంగా జరగడానికి ఈ జిఎస్టి అడ్మినిస్ట్రేషన్ను సిజిఎస్టి అడ్మినిస్ట్రేషన్ను కొన్ని విభాగాలుగా విభజించడమైనది. సిజిఎస్టి అమలు పర్యవేక్షణ అనేది కొన్ని భాగాలుగా విభజించారు, సెగ్మెంట్ చేశారు. ఎందుకంటే అందరు వ్యక్తులను కేంద్ర స్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షించడం, ఒకే వ్యక్తి పర్యవేక్షించడము లేదా 4-5 మంది మాత్రమే పర్యవేక్షించడం అనేది అసాధ్యమైనటువంటి పని కాబట్టి మొత్తం దేశాన్ని కొన్ని విభాగాలుగా సబ్ డివైడ్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ సులభం కావడానికి, పర్యవేక్షణ అనేది సులభం కావడానికి. అవి ఏం చేశారయ్యా అంటే, ఇప్పుడు మొత్తం దేశాన్ని కొన్ని జోన్లుగా విభజించారు, కొన్ని జోన్లుగా డివైడ్ చేశారు. సో ప్రతి జోన్కు ఒక అధికారిని నియమించారు. ఆ అధికారి హోదా ఏమిటంటే ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ లేదా చీఫ్ కమిషనర్. సో దేశవ్యాప్తంగా వివిధ రకాలైనటువంటి జోన్లుగా విభజించడం జరిగింది. ప్రతి జోన్కు కూడా ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ లేదా చీఫ్ కమిషనర్ అనేటువంటి హోదా కలిగిన అధికారి ఆ జోన్కు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. ప్రాతినిధ్యం వహించడం అంటే ఆ జోన్లో సిజిఎస్టి చట్టం ఏ విధంగా అమలు జరగబడుతుంది, ఏమి సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని నిరంతరం పర్యవేక్షించేటువంటి వ్యక్తి ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ లేదా చీఫ్ కమిషనర్. ఓకే, కాబట్టి దేశంలో వివిధ జోన్లు ఏర్పాటు చేశారు. తర్వాత మరలా ఈ జోన్లను కమిషనరేట్లుగా సబ్ డివైడ్ చేశారు, మళ్ళీ తిరిగి విభజించారు. దేశం మొత్తం జోన్లుగా విభజించి మళ్ళీ ఒక్కొక్క జోన్లో వివిధ కమిషనరేట్లుగా విభజించారు. సో ఈ కమిషనరేట్లకు అధికారి ఎవరు ఉంటారు అంటే ప్రిన్సిపల్ కమిషనర్స్ ఆర్ కమిషనర్స్. ప్రిన్సిపల్ కమిషనర్ లేదా కమిషనరు ఈ కమిషనరేట్స్కు అధికారిగా ఉంటాడు, అంటే బాధ్యుడుగా ఉంటాడు అన్నమాట. అంటే ఆయన కమిషనరేట్ పరిధిలో ఉండేటువంటి ఆయన కమిషనరేట్ పరిధిలో సిజిఎస్టి చట్టము ఏ విధంగా అమలు చేయబడుతుంది దాన్ని అంతా కూడా పర్యవేక్షణ చేసేటువంటి బాధ్యత ప్రిన్సిపల్ కమిషనర్ లేదా కమిషనర్కు ఉంటుందన్నమాట. ఓకే, అది రెండవ స్థాయి. ఫస్ట్ జోన్, తర్వాత కమిషనరేట్. నెక్స్ట్ కమిషనరేట్ను కూడా మరలా తిరిగి డివిజన్లుగా విభజించారు. కమిషనరేట్ను కూడా తిరిగి డివిజన్గా విభజించడం జరిగింది అన్నమాట. ఓకే, సో ఈ డివిజన్లో అంటే ప్రతి కమిషనరేట్లో వివిధ రకాలైన డివిజన్లు ఉంటాయి. ఈ డివిజన్స్కు ఎవరు బాధ్యులుగా ఉంటారు అంటే ఈ డివిజన్స్ యొక్క పర్యవేక్షకుడు ఎవరు, బాధ్య పర్యవేక్షకుడు ఎవరు అంటే డిప్యూటీ కమిషనర్స్ లేదా అసిస్టెంట్ కమిషనర్స్. డిప్యూటీ కమిషనర్స్ లేదా అసిస్టెంట్ కమిషనర్స్ అన్నమాట. కాబట్టి కమిషనరేట్స్ను మరలా డివిజన్లుగా విభజించి ఒక్కొక్క డివిజన్కు ఒక్కొక్క డిప్యూటీ కమిషనర్ను లేదా అసిస్టెంట్ కమిషనర్ను బాధ్యునిగా చేయడం జరిగింది. నెక్స్ట్ తిరిగి డివిజన్లను మరలా రేంజ్లుగా విభజించారు. డివిజన్లను తిరిగి రేంజ్లుగా విభజించారు. అంటే ఒక్కొక్క డివిజన్లో ఇంకా కొన్ని రేంజ్లు ఉంటాయన్నమాట. సో ఆ రేంజ్లలో బాధ్యులుగా ఎవరు ఉంటారంటే అదర్ ఆఫీసర్స్, ఇతర అధికారులు ఉంటారు రేంజ్లో బాధ్యులుగా. ఆ రేంజ్ యొక్క బాధ్య అధికారులుగా ఇతర అధికారులు
ఉంటారన్నమాట. సో ఈ విధంగా పర్యవేక్షణ నిర్వహణ సిజిఎస్టి యొక్క పర్యవేక్షణ సిజిఎస్టి యొక్క నిర్వహణ అనేది సులభతరంగా ఉండడానికి మొత్తం దేశాన్ని కొన్ని జోన్లుగాను, ప్రతి జోనును కమిషనరేట్లుగాను, ప్రతి కమిషనరేట్ను మరలా డివిజన్లుగాను, డివిజన్లను మరలా రేంజ్లుగాను విభజన చేయడం జరిగిందన్నమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మనకు దేశంలో తీసుకున్నట్లయితే సాధారణంగా మనం చూస్తే ఇప్పుడు భారతదేశంలో వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా. అంటే మొత్తం దేశము వివిధ రాష్ట్రాలుగా విభజించబడింది. మరలా రాష్ట్రాలు జోన్లుగా విభజన చేయబడినాయి. మళ్ళా జోన్లు డిస్టిక్లుగా విభజన చేయబడినాయి. ప్రతి జోన్ అంటే దేశంలో వివిధ రాష్ట్రాలు ఉంటాయి, వివిధ రాష్ట్రాలలో వివిధ జోన్లు ఉంటాయి, జోన్లలో మళ్ళా వివిధ జిల్లాలు ఉంటాయి, జిల్లాల్లో మళ్ళా తాలూకాలు లేదా మండలాలు ఉంటాయి, మండలాలలో మరలా పంచాయతీలు ఉంటాయి. ఈ విధంగా పరిపాలన అనేది సులభం కావడానికి ఈ డివిజన్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు దేశమంతా ప్రధానమంత్రి చూసుకోలేడు కదా. సో కాబట్టి ప్రధానమంత్రి యొక్క పని సులభం కావడానికి మనకు రాష్ట్ర ప్రభుత్వాలు వాటి యొక్క కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటాయి. సో మళ్ళా రాష్ట్రాలలో అన్ని రాష్ట్రానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ ముఖ్యమంత్రి ఒకడే చూసుకోలేడు కదా. కాబట్టి రాష్ట్రంలో డిఫరెంట్ డివిజన్స్ డివైడ్ చేస్తారు. మళ్ళీ డివిజన్స్లో లేదా జోన్లలో మళ్ళీ జిల్లాలు ఉంటాయి, జిల్లాలకు కలెక్టర్లు ఉంటారు. సో కలెక్టర్ ఆ జిల్లాలో ఉండేటువంటి మండలాలు జిల్లాలను మళ్ళా తాలూకాలు లేదా మండలాలుగా విభజిస్తారు. మళ్ళా మండలాలలో అధికారులు ఉంటారు. ఆ మండలాలు మళ్ళా పంచాయతీలుగా విభజిస్తారు, పంచాయతీల్లో మళ్ళీ అధికారులు ఉంటారు. ఈ విధంగా ఎందుకంటే మనకు విభజన చేయడం వల్ల విభజన చేయడం వల్ల ఆయా స్థాయిలలో అధికారులకు ఆయా సంబంధిత ప్రాదేశిక విభజన చేసి వారికి అవసరమైనటువంటి అధికారాలు ఇచ్చి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి వారిని ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఏర్పాటు చేసినదే ఇవన్నీ కూడా. కాబట్టి మనకు సిజిఎస్టి చట్టాన్ని సులభంగా అమలు చేయడంలో భాగంగానే ఈ విధంగా దేశాన్ని మొత్తం జోన్లను మరలా కమిషనరేట్లను మళ్ళా డివిజన్లను మరలా రేంజ్ కానీ విభజించి ఈ పర్యవేక్షణ సిస్టమ్ను ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. అది పై స్థాయిలో కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం సిజిఎస్టి ఐజిఎస్టి అనేది విధించి వసూలు చేస్తుంది. కాబట్టి కేంద్ర స్థాయిలో ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది నిర్వహణ వ్యవస్థను. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా జిఎస్టిని విధించి వసూలు చేస్తుంది కదా. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము ప్రత్యేకంగా చట్టాలు చేసుకున్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము ఆయా రాష్ట్రాల్లో జరిగేటువంటి వ్యాపార కార్యకలాపాల మీద ఎస్జిఎస్టి అనేది విధించి వసూలు చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళు కూడా వారి రాష్ట్రంలో విధించేటువంటి ఎస్జిఎస్టి ఏ విధంగా పనిచేస్తూ ఉంది, అందులో ఏం సమస్యలు ఉన్నాయి, అందులో ఏమేమి సమాచారం అవసరమవుతుంది, ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు అనేది రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి కదా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్జిఎస్టి చట్టాన్ని సక్రమంగా అమలు చేసేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి నిర్వహణ వ్యవస్థ ఎస్జిఎస్టి చట్టాన్ని సక్రమంగా అమలు చేయడానికి, సక్రమంగా పర్యవేక్షించడానికి అవసరమైనటువంటి వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసుకోవాలి కదా. సో కాబట్టి అది రెండవ స్థాయి వ్యవస్థ.
మొదటిదేమో కేంద్ర స్థాయిలో, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో, రెండవది రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో. రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ఈ నిర్వహణ వ్యవస్థ అనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ వస్తు సేవల పన్ను చట్టం ఉంది. సో ఆ ఆంధ్రప్రదేశ్ వస్తు సేవల పన్ను చట్టం ప్రకారం దాన్ని సక్రమంగా మన రాష్ట్రంలో అందరూ కూడా పాటిస్తున్నారా లేదా, నియమ నిబంధనలు పాటిస్తున్నారా లేదా, వ్యాపారస్తులందరూ సక్రమంగా జిఎస్టీని వసూలు చేసి సక్రమంగా ప్రభుత్వానికి చెల్లిస్తున్నారా లేదా, ఈవెన్ వాళ్ళకు ఏమేమి ఇబ్బందులు వస్తున్నాయి, వీటన్నిటినీ సక్రమంగా పర్యవేక్షణ చేయాలి కదా. సో వీటన్నిటిని సక్రమంగా పర్యవేక్షణ చేయాలి అంటే దానికి తగిన యంత్రాంగం ఉండాలి కదా. సో ఆ యంత్రాంగం ఉండాలి అంటే ఆ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కదా. సో ఆ విధంగా ఏర్పాటు చేసిందే ఈ రెండవ తరహా నిర్వహణ యంత్రాంగం. రాష్ట్ర స్థాయిలో ఎస్టీ రాష్ట్ర వస్తు సేవల పన్ను చట్టాన్ని లేదా యూనియన్ టెరిటరీ కేంద్ర పాలక ప్రాంత వస్తు సేవల పన్ను చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా కేంద్ర పాలిత ప్రాంతం యొక్క ప్రభుత్వం కానీ నిర్వహణ వ్యవస్థను ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకుంటారు. ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వము కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉండేటువంటి సిబిఐసి అనేది ఈ సిజిఎస్టి చట్టం యొక్క అమలును పర్యవేక్షణ చేస్తుందో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఎస్జిఎస్టి చట్టం యొక్క అమలు బాధ్యతను పర్యవేక్షణ చేసి నియంత్రణ చేస్తూ ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్లుగానే, అంటే కేంద్ర స్థాయిలో ఉన్నట్లుగానే రాష్ట్ర స్థాయిలో కూడా ఈ రాష్ట్ర వస్తు సేవల పన్ను చట్టాన్ని పర్యవేక్షించడానికి 6 లేదా 7 మంది సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీ అనేది ఉంటుంది. ఈ 6 లేదా 7 మంది ఆఫీసర్లు ఈ రాష్ట్ర వస్తు సేవల పన్ను చట్టం యొక్క అమలును పర్యవేక్షణ చేస్తూ ఉంటారన్నమాట. సో ఆ అధికారుల్లో రాష్ట్ర వస్తు సేవల పన్ను చట్టాన్ని పర్యవేక్షణ చేసేటువంటి అధికారులు ఎవరయ్యా అంటే ప్రిన్సిపాల్ లేదా చీఫ్ కమిషనర్ ఆఫ్ ఎస్జిఎస్టి, ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఎస్జిఎస్టి లేదా చీఫ్ కమిషనర్ ఆఫ్ ఎస్జిఎస్టి లేదా కమిషనర్ ఆఫ్ ఎస్జిఎస్టి, ఏ హోదా అయినా ఉండొచ్చు. సో ఈయన రాష్ట్ర స్థాయి వస్తు సేవల పన్నుల వ్యవస్థలో అత్యున్నత అధికారి అన్నమాట. ఓకే, సో తర్వాత ఈయనతో పాటుగా స్పెషల్ కమిషనర్స్ ఆఫ్ ఎస్జిఎస్టి ఉంటారు. స్పెషల్ కమిషనర్స్ ఆఫ్ ఎస్జిఎస్టి. నెక్స్ట్ అదేవిధంగా అడిషనల్ కమిషనర్స్ ఆఫ్ ఎస్జిఎస్టి, అదనపు కమిషనర్, ఎస్జిఎస్టి యొక్క అదనపు కమిషనర్, అడిషనల్ కమిషనర్స్. నెక్స్ట్ అదేవిధంగా డిప్యూటీ కమిషనర్స్ ఆఫ్ ఎస్జిఎస్టి, డిప్యూటీ కమిషనర్స్ ఆఫ్ ఎస్జిఎస్టి. తర్వాత జాయింట్ కమిషనర్స్ ఆఫ్ ఎస్జిఎస్టి, జాయింట్ కమిషనర్స్ ఆఫ్ ఎస్జిఎస్టి ఈయన కూడా ఉంటాడు. తర్వాత అసిస్టెంట్ కమిషనర్స్ ఆఫ్ ఎస్జిఎస్టి, అసిస్టెంట్ కమిషనర్స్ ఆఫ్ ఎస్జిఎస్టి అనే వ్యక్తులు కూడా ఇందులో ఉంటారన్నమాట. వీరితో పాటుగా అంటే 6 మంది అధికారులతో పాటుగా అవసరం అనుకుంటే అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం మరికొంతమంది అధికారులను నియమించడానికి ఎస్జిఎస్టి చట్టం ప్రకారం అధికారం అనేది ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం అధికారం అనేది ఇవ్వడం జరిగింది. ఈ వ్యక్తులలో అంటే ఈ అధికారులలో కమిషనర్ అనేటువంటి ఆఫీసర్కు, కమిషనర్ అంటే అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి కమిషనర్కు మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్యవేక్షణ బాధ్యత ఉంటుందన్నమాట.
అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి అన్నిటి మీద ఆయన పర్యవేక్షణలోనే జరుగుతూ ఉంటుంది, ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటుంది. ఇక తర్వాత మిగతా అధికారులు ఎవరు, మనకు అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్స్ కానీ, లేదా అడిషనల్ కమిషనర్స్ కానీ, లేదా అసిస్టెంట్ కమిషనర్స్ కానీ, ఈ కమిషనర్లందరికీ కూడా కొంతమందికి రాష్ట్ర వ్యాప్త పరిధి ఉండొచ్చు, లేదా ఏదైనా ఒక ప్రత్యేక ప్రాంతం యొక్క పరిధిని కూడా వారిని బాధ్యులుగా నియమించవచ్చు అన్నమాట. ఓకే, సో వారి యొక్క పరిధి ఏమిటి, వారి యొక్క పరిధి ఎలా ఉంటుంది అనేది కమిషనర్ గారే నిర్ధారణ చేస్తారు. కమిషనర్ గారు నిర్ధారణ చేస్తారు అన్నమాట నోటిఫికేషన్ ద్వారా. ఫలానా అధికారి, ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ ఉన్నారు, డిప్యూటీ కమిషనర్ యొక్క బాధ్యత ఏమిటి, మొత్తం రాష్ట్రానికి అంతా బాధ్యతనా, లేకపోతే ఒక ఏరియాకు మాత్రమేనా, లేదా అడిషనల్ కమిషనర్స్ ఉంటారు, అడిషనల్ కమిషనర్ యొక్క బాధ్యత ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుందా, లేదా రాష్ట్రం మొత్తానికి పరిమితమైందా అనేది ఆయన నోటిఫికేషన్ ద్వారా తెలియజేయడం అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనకు కేంద్ర స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జిఎస్టి యొక్క పర్యవేక్షణ, జిఎస్టి యొక్క నియంత్రణ అనేది మనకు కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తూ కేంద్ర వస్తు సేవల పన్ను చట్టము, ఇంటిగ్రేటెడ్ ఐజిఎస్టి పన్ను చట్టము ఎలా అమలు జరగబడుతున్నాయి, అందులో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, సక్రమంగా పాటిస్తున్నారా లేదా, అందరూ కూడా పన్నులు సక్రమంగా ప్రభుత్వానికి చెల్లిస్తున్నారా లేదా, ఇవన్నీ కేంద్ర స్థాయిలో పరిశీలించడానికి కేంద్ర స్థాయిలో అమలు వ్యవస్థ ఒకటి ఉంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర వస్తు సేవల పన్ను, తర్వాత కేంద్రపాలిత ప్రాంతాల వస్తు సేవల పన్ను యొక్క అమలును పర్యవేక్షణ చేయడానికి రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంత స్థాయిలో ఒక వ్యవస్థ అనేది ఏర్పాటు చేసి ఈ రెండు కూడా సమన్వయంతో ముందుకు వెళుతూ మొత్తం మీద మన దేశంలో జిఎస్టి సక్రమంగా అమలు చేసే విధంగా చూస్తూ ఆ చట్టంలో ఉండేటువంటి లోటుపాట్లను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ ఆ చట్టంలో ఉండేటువంటి సందేహాలను క్లారిఫై చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. సో ఈ విధంగా చేయడం వల్లనే మనకు ప్రభుత్వం యొక్క జిఎస్టి చట్టం మీద, ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జిఎస్టి చట్టం మీద ప్రజలకు నమ్మకం అనేది బాగా పెరుగుతూ ఉన్నది. సో ఆ నమ్మకం పెరగడం వల్లనే మనకు జిఎస్టి ద్వారా వచ్చేటువంటి ఆదాయానికి కూడా ప్రభుత్వం ప్రభుత్వం యొక్క ఆదాయం బాగా ఇంప్రూవ్ అవుతూ ఉన్నది. దీనికి అంతటికీ కారణం జిఎస్టి చట్టాన్ని సక్రమంగా అమలు చేసేటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఉండడం వల్లనే. కాబట్టి కేవలం ఏదో చట్టం చేసినంత మాత్రాన సరిపోదు, ఆ చట్టాన్ని సక్రమంగా అమలు చేసేటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి అది సక్రమంగా పనిచేసే విధంగా, సక్రమంగా పనిచేయడానికి అవసరమైనటువంటి వాతావరణం కల్పించి ఆ వాతావరణంలో వ్యాపారస్తులు, వ్యాపార సంస్థలు, వినియోగదారులు, ప్రభుత్వము అందరూ కూడా సహాయ సహకారాలతో పనిచేసినప్పుడే మనకు జిఎస్టి యొక్క మంచి ఫలితాలు అనేవి అందరికీ కూడా అందుతాయి. సో ఇది ఈరోజు మనకు జిఎస్టి అడ్మినిస్ట్రేషన్, జిఎస్టి పరిపాలనకు సంబంధించినటువంటి అంశం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ది క్లాస్. అండ్ జాయిన్ అయిన వాళ్ళు నెంబర్ పోస్ట్ చేసి ఎగ్జిట్ అయిపోవచ్చు.